హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేచురల్ మీకి స్వాగతం. ఇవేళ మా గ్యాలరీలో ఉన్న బచ్చల కూర హార్వెస్టింగ్ చేద్దామండి. చూడండి మీరు. ఈ బచ్చల కూరలోనూ అనేక రకాల విటమిన్స్ ఉంటాయండి. చూడండి మా గ్యాలరీలోను గురువు కూర ఎలా పెరిగిపోయి ఉందో. అన్నీ తోటకూర, గురువు కూర అన్నీ వేస్తున్నామండి మా గ్యాలరీలోను. ఒక రకమని కాదండి, అన్ని రకాలు వేస్తున్నాము. మనకి భూమి ఎంతదనేసి కాదండి, చిన్న భూమి ఉన్నా దాంట్లో అనేక రకాలు పండించుకోవచ్చు. ఈ బచ్చల కూరలోనండి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. బచ్చల కూరలోనూ విటమిన్ ఏ, సి ఉంటుందండి. మెగ్నీషియం, పొటాషియము పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఈ బచ్చల కూరలోనూ. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. కొంచెం గుప్పడి ఆకులు తీసుకొని పప్పులో వేసుకుంటే మనకి అనేక రకాలైన ప్రోటీన్స్ ఉంటాయండి అందులోనూ. ప్రతి ఒక్కరూ చిన్న ప్లేస్ ఉన్నా సరే 4 విత్తనాలు తెచ్చుకొని బచ్చల కూర కానీ వేరే కూర ఏవైనా సరే వేసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాము. ఆకుకూరలు తిన్నట్టుగా ఇంక ఉంటుంది. కంటి చూపుకి బచ్చల కూర చాలా మెరుగుపడుతుందండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ బచ్చల కూర తింటే బాగుంటుందండి. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి. కంటి ఎంత కూర వచ్చిందో మనకి కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఎన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు. దీని కాండం ఎర్రగా ఉంటుందండి బచ్చల కూరది. ఇది స్టవ్ మీద పెట్టిన వెంటనే ఆవిరితో అలాగా ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకుకూర. దీంట్లోని పోషక విలువలు, విటమిన్లు అధికంగా ఉంటాయండి. ఎవరైనా బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకులు ప్రతిరోజు పప్పులోను కానీ ఫ్రై చేసుకొని కానీ తింటే చాలా బరువు తగ్గుతారండి. మాకు చూడండి, ఇది 2-3 అడుగులు జాగావే ఉందండి బయట గ్యాలరీలోను. దాంట్లో అన్ని రకాలు వేసుకున్నామండి. మిరప చెట్లు, అన్ని రకాలు బచ్చల కూర, మిరప చెట్లు అన్ని రకాలు వేసుకున్నామండి. ఇలాంటి ప్లేస్ ఉన్నా సరే మీరు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే మీరు అన్ని రకాలు వేసుకోవచ్చండి. ఇది రక్తహీనతని ఎవరైనా రక్తహీనతతో బాధపడేవారు ఈ కూర తప్పకుండా తినండి. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. చూడండి బేరు చెట్లు ఇవన్నీ ఎలా వేసుకున్నామో. ఎంత చిన్న ప్లేస్లోనైనా బేరు చెట్లు, బెండ అన్ని చెట్లు వేసుకున్నామండి. మిరప, బెండకాయలు అన్ని రకాలండి. ఒక రకమైనటువంటిది కాదు, అన్ని రకాల చెట్లు వేసుకున్నాము. బెండకాయలు చిన్న చిన్నగా పిందులు వచ్చున్నాయి. ఇప్పుడు ఇవి పెద్దవి అయ్యాక చూపిస్తాను. చూడండి ఈ ఫ్లేవరు, బెండ చెట్టు ఫ్లేవరు ఎంత పెద్ద ఫ్లేవర్ వేసిందో. ఈ బచ్చల కూర అనేటువంటిది ప్రతి ఒక్కరూ తినండి, ఆరోగ్యకరంగా ఉంటారు. చూడండి ఎంత కూర వచ్చిందో. మేమైతే 1 వీక్కి 3-4 టైమ్స్ వండుతుంటామండి ఈ కూర. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.